ఎక్కడికి వెళ్తుంది? సో మనకు ముఖ్యంగా వచ్చే ప్రశ్నలు ఇవే వస్తాయి. అసలు ఆత్మ ఎక్కడి నుంచి వచ్చింది? ఎందుకు వచ్చింది? వచ్చి ఏం చెయ్యాలి? మళ్ళీ ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలి? ఈ సృష్టి ఎందుకు చేస్తూ మనల్ని ఎందుకు పుట్టించారు? ఎందుకు పంపించారు? ఈ దుఃఖమంతా ఎందుకు? మళ్ళీ భగవంతుడు అవతరించడము, మళ్ళీ తీసుకెళ్లడము. సో ఇవన్నీ అవసరము అన్నట్టు అనిపిస్తుంది. అసలు సృష్టి అన్నదే లేకపోతే హాయిగా ఉంటది కదా, ఏ బాధ లేకుండా అని కూడా అనే వాళ్ళు ఉన్నారు. దుఃఖం ఎక్కువైపోయేసరికి అందరికి అలాంటి ఆలోచనలే వస్తున్నాయి. సో దీనికి సంబంధించి భగవద్గీత రెఫరెన్స్ తోటి ఆత్మ ఎందుకు వచ్చింది, ఏంటి, ఇవన్నీ మనము తెలుసుకుందాం. ఇది 2వ అధ్యాయము 28వ శ్లోకము. సాంఖ్యయోగం మొత్తం జ్ఞానమే ఉంది. సో అర్జునుడి దుఃఖానికి, విషాదానికి పరిష్కారం ఏంటంటే జ్ఞానమే. జ్ఞానం యొక్క ప్రకాశం వేసినప్పుడు ఆ వెలుగులో అడుగులు స్థిరంగా పడతాయి. మనల్ని మనం చూసుకోగలుగుతాం. ఇంతకు నేను దేహాన్ని, ఆత్మనా. సో మనం ఎక్కడి నుంచి వచ్చాము, ఏం చేస్తున్నాము, ఎక్కడికి వెళ్తున్నాము, అసలు పుట్టుక కారణం ఏంటి అని అంటే ఏదేదో పెద్ద పెద్ద కారణాలు చెప్పేస్తూ ఉంటారు. ఇప్పుడు జీవితం అండి, ఇప్పుడు మన ఆధ్యాత్మికత అంటే ఏదో తపస్సు, కఠోర దీక్షలు, కఠినము అని ఎలాగైతే చెప్పేశారో యాక్చువల్ గా చూస్తే సహజం. ఈ తాబేలు ఎగ్జాంపుల్ అర్థమైపోతే ఇది సహజ మార్గం అన్న విషయం అర్థమైపోతుంది. సో అసలు జ్ఞానం ఎక్కడో పోవడం వల్ల ఏమైందంటే ఇది కఠిన మార్గం అన్నట్టు అయిపోయింది. సో అదే విధంగా సో ఎందుకు వచ్చాము? సంతోషంగా జీవించడానికి, అంతకు మించి వేరే కారణమే లేదు. ఈ రోజు ఏదో సాధించాలి, లక్ష్యాలు పెట్టుకోవాలి, ఈ దేశానికి ఏం చేసావు, సమాజానికి ఏం చేసావు అంటే అబ్బా ఇంత బర్డన, ఇంత బరువా జీవితం అనిపిస్తుంది. నిజంగా భగవంతుడు ఆ రకంగా సమాజాన్ని ఉద్ధరించండి, చెయ్యండి, పెట్టండి అని ఇంత బరువు బాధ్యతలు పెట్టాడా మనకంటే? ఏం పెట్టలేదు. యాక్చువల్ గా ఆయన సృష్టించే ప్రపంచంలో అసలు దుఃఖమే లేదు. కానీ మనము స్వధర్మంలో ఉండాల్సిన ఆత్మ పరధర్మంలోకి వెళ్ళింది కాబట్టి దుఃఖాన్ని అనుభవించాం. కాబట్టి ఆ దుఃఖాన్ని తీయడానికి వచ్చాడు. భగవంతుడు దుఃఖాన్ని ఇవ్వడు. ఆయనని దుఃఖహర్త అన్నాడు, అంటే దుఃఖాన్ని హరిస్తాడు. హర హర్ మహాదేవ్ అంటే హర్ హర్ అంటే హరించు అని దుఃఖాన్ని.